నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంధ విద్యార్థులకు శుభవార్త అందించింది. ఇకపై ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదవడానికి అవకాశం కల్పించింది. ప్రాక్టికల్స్లో బీట్ పేపర్ విధానం సహాయకుడిని ఏర్పాటు చేసింది. దివ్యాంగ విద్యార్థులకు ఒక భాషా సబ్జెక్టు నుంచి మినహాయింపు ఇచ్చింది. 5 సబ్జెక్టుల నిబంధనలు పరిష్కరించడానికి సగటు మార్కులను పరిగణనకు తీసుకుంటుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఇంటర్మీడియట్ విద్యలో వారు కూడా ఎంపీసీ, బైపీసీ సీట్ కోర్సులు చేరవచ్చు. ఇంతకుముందు వారికి ఆర్ట్స్ గ్రూపుల్లో మాత్రమే అవకాశం ఉండేది. ఇకపై వారికి ఎంపీసీ, బైపీసీ కోర్సులు కూడా ఇస్తారు. అంధ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షల్లో ఇబ్బంది లేకుండా బీట్ పేపర్ విధానం ఉంటుంది. పరీక్షలు రాయడానికి ఒక సహాయకుడిని కూడా ఉంచుతారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ని ఈ ఏడాది నుంచి అధికారులు పూర్తిగా మార్చేస్తున్నారు. మరోవైపు ఇంటర్ విద్యార్థుల పరీక్షల విధానంలో కూడా మార్పులు చేస్తారు. ఎంపీసీ విద్యార్థులు కావాలంటే జీవశాస్త్రం చదవడానికి, బైపీసీ విద్యార్థులు గణిత శాస్త్రం చదవడానికి ఎంబీబీఎస్ ఎంబైపీసీ అనే ఒక కొత్త కోర్సును ప్రవేశపెట్టారనమాట. ఎంబైపీసీ గ్రూపును ఈ ఏడాది ఇప్పటి వరకు 7,714 మంది ఎంచుకున్నారు. 3,849 మంది విద్యార్థులు ఎంపీసీలో జీవశాస్త్ర సబ్జెక్టును ఎంచుకున్నారు.